హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక ప్రేమ అయితే శోభ ఎక్కడ కనిపించకపోవడంతో ఒక దగ్గర కూర్చుని బాధపడుతూ ఉంటుంది. ఇంతలో ప్రేమ దగ్గరికి వేదవతి అలాగే నర్మద వచ్చి, ఏంటి ప్రేమ, ఎందుకు బాధపడుతున్నావు? శోభ దొరుకుతుంది, ఖచ్చితంగా ధీరజ్ని బయటికి తీసుకొస్తాం. చూడు, నువ్విలా బాధపడుతుంటే అస్సలు బాగాలేదు అని చెప్పి ఇక నర్మద అలాగే వేదవతి ఇద్దరు కూడా ప్రేమకి ధైర్యం చెప్తారు. ఇక ఇదంతా ఇలా ఉండగా వల్లి అయితే, ఏంటమ్మా తల్లి మళ్ళీ కొలాయి తిప్పింది, అసలు ఇప్పటికే ఎండలో తిరుగుతుంటే ఈవిడ గారు మాటి మాటికి కొలాయి తిప్పుతున్నారు అని అనుకుంటూ అక్కడే కూర్చుని, ఏంటి ప్రేమ మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు? ఆకలి కూడా లేకుండా ఊరంతా తిరుగుతున్నావు ఆ అమ్మాయి కోసం. నువ్వు అది ఆలోచించకుండా ఊరుకూరికే ఎక్కడ పడితే అక్కడ ఆగిపోయి ఇలా ఏడుస్తుంటే ఎలా కుదురుతుంది చెప్పు అని చెప్పి ఇక వల్లి మాట్లాడుతూ ఉంటే పక్కన ఉన్న నర్మద, అక్క నీకు ప్రేమ ఏడుపే కనిపిస్తుంది, కానీ ప్రేమ ఏడుపు వెనకున్న కారణం అర్థం కావట్లేదా? శోభ కనిపించకపోతే ధీరజ్ని ఎక్కడ కోర్టుకి తీసుకెళ్తారా అని ప్రేమ కుమిలిపోతుంది. అలా ధీరజ్ కోర్టుకెళ్తే తర్వాత ధీరజ్ కెరియర్ పాడవుతుంది అని చెప్పి ఇక నర్మద మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా వేదవతి గట్టిగా ఏడుస్తుంది. ఇక అలా వేదవతి ఏడవడంతో ప్రేమ అలాగే నర్మద వేదవతి వైపు చూస్తారు. ఏంటే అలా చూస్తున్నారు? నా కొడుకు కోర్టుకు వెళ్తాడు, అలాగే వాడి కెరియర్ పాడవుతుంది అంటే తల్లిగా నాకు బాధ కలగదా? నాకు నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఒరేయ్ దొంగ సచ్చినోడా, ఆ అమ్మాయిని ఎక్కడ దాచావురా? నువ్వు కానీ నాకు దొరికితే నిన్ను అని చెప్పి ఇక వేదవతి మాట్లాడుతూ ఉండగా అటువైపుగా గోడవైపు నుంచి ఫోన్లో కొన్ని మాటలు వినిపిస్తూ ఉంటాయి. రేయ్, ఎట్టి పరిస్థితుల్లో ఆ అమ్మాయిని వాళ్ళు చూడటానికి వీల్లేదు. చూడు, వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకునేలోపే మనం ఈ అమ్మాయిని ఇక్కడి నుంచి తప్పించాలి. ఎలా అయినా సరే ముందు త్వరగా కారు పిలిపించు అని చెప్పి ఇక అవతలున్న వ్యక్తి ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలని విన్న ముగ్గురు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంకా వేదవతి అయితే, ఏ వాళ్ళు ఇక్కడే ఉన్నట్టున్నారే, వెళ్ళి వాళ్ళని చటుక్కుని పట్టేసుకుని ఆ అమ్మాయిని లట్టుక్కుని తెచ్చేద్దాం అని చెప్పి ఇక వేదవతి మాట్లాడుతుంటే, అమ్మ తెలివైన అత్తగారు, మీరు కాస్త సైలెంట్గా ఉంటే చాలా మంచిది. ఏదో ఒక రకంగా ఆ అమ్మాయిని బయటికి తీసుకొచ్చే బాధ్యత మాది, అంతవరకు మీరు ఏం మాట్లాడకపోతే చాలు అని చెప్పి ఇక నర్మద అయితే వేదవతితో అంటుంది. ప్రేమని చిన్నగా చెట్టెక్కించి ఇక అటువైపుకి చూడమంటారు. ఇక ప్రేమ చిన్నగా చెట్టెక్కి లోపలంతా చూస్తుంది. అక్కడ ఒక అతను మాత్రమే ఉంటాడు. ఇక అతన్ని చూసిన ప్రేమ, అక్క అదే ఇందాక మనల్ని లాక్ చేశాడే వాడు మాత్రమే ఉన్నాడు అని చెప్పడంతో, ప్రేమ కాస్త జాగ్రత్తగా చూడు, వాడు కాకుండా ఇంకెవరన్నా ఉన్నారేమో చూసావా అని అడగడంతో ఇక ప్రేమ చుట్టూ మొత్తం చూడడంతో ఇక దూరం నుంచి కిటికీలో నుంచి శోభని తాడులతో కట్టేసింది కనిపిస్తుంది. అక్క అక్క శోభ కూడా ఇక్కడే ఉంది, తనని తాడులతో కట్టేశారు అని చెప్పడంతో ఇక ప్రేమ మాటలకి నర్మద, ప్రేమ సరిగా చూడు, ఇంకెవరూ లేరా అని చెప్పడంతో ఇక ప్రేమ మొత్తం గమనించడంతో ఇక అక్కడ కొంతమంది రౌడీలు కూర్చుని సిగరెట్ తాగుతూ ఉంటారు. ఇక ప్రేమ ఒక్కసారిగా వాళ్ళని చూసి భయంతో గబగబా చెట్టు దిగిపోతుంది. తన భయం చూసిన నర్మద, ప్రేమ ఏమైంది అని అడగడంతో, అక్క అక్కడ అక్కడ కొంతమంది రౌడీలు పెద్ద పెద్ద కత్తులు కర్రలతో కూర్చున్నారక్క, వాళ్ళని చూస్తే నాకు చాలా భయం వేసిందక్క అని చెప్పి ఇంకా ప్రేమ మాట్లాడుతుంటే, వసై తింగరబుచ్చి, వాళ్ళని చూసి ఇలా భయపడితే మనం ధీరజ్ని ఎప్పటికి కాపాడతాం? వెళ్ళి వాళ్ళని చితకబాది ఆ అమ్మాయిని తీసుకొచ్చేద్దాం అని చెప్పి ఇంకా వేదవతి అయితే తన చీరని బిగిస్తూ ఉంటే, హలో మిస్టర్ హోమ్ మినిస్టర్ అత్తగారు, అక్కడ ఉన్నది పెద్ద పెద్ద రౌడీలు, వాళ్ళ చేతుల్లో ఉన్నది చీపురకట్టలో గరిటెలో కాదు, పెద్ద పెద్ద కత్తులు, వాటి పెట్టి అంటే అమ్మ బాబోయ్ కత్తులే, నాకు భయమేస్తుంది అని చెప్పి ఇక వల్లి అయితే చాలా దూరంలో నుంచుంటుంది. ఇక వేదవతి అయితే, అవునే నువ్వు చెప్పింది కూడా నిజమే, వాళ్ళ చేతిలో ఉంది కత్తులు కదా, మర్చిపోయాను అని చెప్పి ఇక వేదవతి కూడా ఒక అడుగు వెనక్కి ముందుకి వేస్తుంది. ఇంకా నర్మద అయితే, చూడండి ఇదంతా మీ వల్ల కాదు కానీ నువ్వు రా ప్రేమ అని చెప్పి ఇక ప్రేమని తీసుకొని అక్కడి నుంచి దొంగచాటుగా వెళ్తుంటే వేదవతి, నర్మద నేను కూడా వస్తానే, నా కొడుకుని
బయటికి తెచ్చుకోవాలి అని చెప్పడంతో ఇక నర్మద రండి, కానీ నోరు మూసుకుని రండి అని అంటుంటే, ఒసై కనీసం అత్తన్న గౌరవం కూడా లేకుండా పిలుస్తున్నావు అని చెప్పి ఇక వేదవతి మాట్లాడుతూ ఉంటే, ఆ మాటలకి ప్రేమ చెప్తే అర్థం కదా మీకు, కాస్త నోరు మూసుకుని ఉండండి అని చెప్పి ఇంకా ప్రేమ కూడా కసురుకుంటుంది. చూడవే వల్లి, వీళ్ళిద్దరూ కలిసి కనీసం నాకు అత్తన్న రెస్పెక్ట్నే ఇవ్వట్లేదు. నువ్వే మంచిదానివి, అందుకే నువ్వే నా ముద్దులు కొడలివి అని చెప్పి ఇక వేదవతి అయితే వాళ్ళని పట్టుకోవడంతో నర్మద ఒక్కసారిగా కోపంగా వేదవతి వైపు చూసి, సరే మీ ఇద్దరూ ఇక్కడే వాటేసుకొని కాటేసుకోండి, మేం మాత్రం లోపలికి వెళ్ళి శోభని తీసుకొస్తాం అని చెప్పి ఇద్దరు లోపలికి వెళ్తుంటే, అయ్యో అలా అంటావేంటి నర్మదా, మేం కూడా ఆ అమ్మాయిని తీసుకొచ్చి ధీరజ్ని బయటికి తీసుకురావాలనే కదా అని చెప్పి ఇక వల్లి కూడా వాళ్ళతో కలిసి లోపలికైతే వెళ్తుంటారు. ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే రామరాజ్ అయితే మినిస్టర్ గారు ఎప్పుడు ఫోన్ చేస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంతలో మినిస్టర్ మేనేజర్ నుంచి కాల్ రావడంతో ఒక్కసారిగా రామరాజు మినిస్టర్ గారు కాల్ చేస్తున్నారు అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేయడంతో ఇక మేనేజర్ మాట్లాడుతూ, చూడండి రామరాజు గారు, ఇందాక మీరు మినిస్టర్ గారికి ఫోన్ చేశారు, ఆయన ఏదో పనిలో ఉండి పట్టించుకోలేదు, ఇప్పుడే మీ గురించి వివరంగా మాట్లాడారు, పైగా ఆయనకి తెలిసిన అందరితో మాట్లాడి చూశారు, మీ అబ్బాయిని బయటికి తీసుకురావడం కుదరదని చెప్పారు, తను ఇరుక్కుంది మామూలు కేసు కాదంట, కానీ ఆయన సాయశక్తులా ఎలా అయినా సరే కష్టపడి మీ అబ్బాయిని మాత్రం త్వరలోనే బయటికి తీసుకొస్తామని చెప్పమన్నారు అని చెప్పి ఇంకా కాల్ కట్ చేస్తాడు. ఒక్కసారిగా రామరాజు ఇక అర్థం చేసుకుంటాడు, చివరికి మినిస్టర్ కూడా ధీరజ్ని బయటికి తీసుకురాలేరని. ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే సాగర్ అలాగే చందు ఇద్దరు కూడా శోభని ఎలా అయినా సరే వెతికి పట్టుకురావాలి, అలాగే ధీరజ్ని బయటికి తీసుకురావాలి అని చెప్పి ఇద్దరు కూడా రకరకాలుగా వాళ్ళకి తెలిసిన లాయర్లందరి దగ్గరికి వెళ్ళి చాలా అంటే చాలా తిప్పలు పడుతూ ఉంటారు. ఇక ఇది ఇలా ఉండగా నర్మద ప్రేమ దొంగచాటుగా లోపలికైతే వెళ్తారు. ఇక శోభ అయితే వాళ్ళిద్దరిని చూసి ఎవరన్నట్టుగా అలానే ఉండిపోతుంది. ఇక ప్రేమ అయితే ఎవరు లేరని ఒక అడుగు ముందుకు వేయబోతుంటే శోభ కళ్ళతో సైగ చేసి ఇక్కడొకడున్నాడు అని చెప్పి ఇంకా చూపిస్తుంది. వెంటనే నర్మద అతన్ని వెనుక నుంచి కర్రతో ఒక్కటేస్తుంది. వెంటనే అతను అక్కడికక్కడే పడిపోతాడు. ఇక ప్రేమ అయితే శోభ మూతికున్న ఆ కట్టుని తీసేసి ఇక శోభ తాళ్ళిప్పుతుంది. ఇక శోభ అయితే మీరు అని అంటుంటే, మేము నిన్ను కాపాడడానికే వచ్చాం, నువ్వేం కంగారు పడకు అని చెప్పి ఇక తనని కాపాడి బయటికి తీసుకొస్తూ ఉండగా కొంతమంది రౌడీలైతే ఇంకా ప్రేమని అలాగే నర్మదని కొట్టడానికి ఒక పెద్ద కర్రని ఎత్తడంతో వెనుక నుంచి వాళ్ళ తలలు పగులుతీ ఒక్కసారిగా వాళ్ళిద్దరూ వెనక్కి తిరిగి చూసి అక్కడికక్కడే పడిపోతారు. ఇక నర్మద అలాగే ప్రేమ ఇప్పటికీ మీ ఇద్దరూ మంచి పని చేశారు అని అంటుంటే, పదండి త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి ఇక వేదవతి అయితే ముగ్గురు కోడళ్ళని అలాగే ఆ అమ్మాయిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఇక శోభని ఎవరైతే కిడ్నాప్ చేశారో వాళ్ళిద్దరూ కూడా ఇక వాళ్ళకి అడ్డం వస్తారు. ఏయ్, మర్యాదగా ఆ అమ్మాయిని మాకు అప్పచెప్పేయండి, లేకపోతే దాంతోపాటు మిమ్మల్ని కూడా దుబాయ్ పంపించాల్సి ఉంటుంది అని చెప్పడంతో అక్కడే ఉన్న మరొకతను, చూడండి మీ ముగ్గురు కూడా దీనికంటే అందంగా ఉన్నారు, పైగా ఈవిడ ఇంత వయసు వచ్చినా ఈవిడ కూడా చాలా అందంగా ఉంది అని మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా వేదవతి తనని తాను మర్చిపోయి, చూసారా ఇన్ని రోజులు మీకంటే నేను ముసల్దాన్నని మీరు విర్రవిగేవారు, మీ ముగ్గురికి అత్తగారిని, అయినా మీకంటే నేనే అందంగా ఉన్నానని అతను అంటున్నాడు అని చెప్పి ఇక వేదవతి అయితే తన తెలివి తక్కువతనంతో అతని వైపు మాట్లాడుతూ అతని భుజం మీద చేయి వేస్తుంది. ఇక నర్మద అయితే, అయ్యో అత్తయ్య, మీరేం చేస్తున్నారో అర్థమవుతుందా అని అంటుంటే, మిమ్మల్ని కాకుండా నన్ను పొగిడినందుకు మీకు కుళ్ళు అని చెప్పి ఇక వేదవతి మాట్లాడుతూ తల పక్కకి తిప్పి చూసేసరికి అతని చేతిలో కత్తి ఇక వేదవతికి గొంతుకి పెడతాడు. ఒక్కసారిగా వేదవతి, అయ్ బాబోయ్, ఇలా దొరికిపోయానంటి అని అంటుంటే, మీరు దొరికిపోవడం కాదు, మమ్మల్ని కూడా పట్టించేశారు, అయినా మిమ్మల్ని వాడు ఏం చేస్తే మాకెందుకు, మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం అని చెప్పి ఇంకా నర్మద అలాగే ప్రేమ ఇంకా వల్లి ముగ్గురు కూడా శోభని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే, అయ్యో అలా వెళ్ళిపోతున్నారంటే, వీడు నా గొంతుకి కత్తిని పెట్టాడే అని అంటుంటే, పెడితే పెట్టనివ్వండి,
మీతో మాకేం పనిలేదు, మీరు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని అంటుంటే ఒక్కసారిగా రౌడీ కంగారు పడుతూ ఏయ్ ఏయ్ ఏం చేస్తున్నారు మీరు? ఈవిడ మీ అత్తగారన్నారు, మరి ఈవిని చంపేస్తే మీకు సంబంధం లేదంటారేంటి అని అంటుంటే అవును మరి ఆవిడ పెట్టే టార్చర్కి ఆవిడ నువ్వేం చేసుకున్నా మాకు సంబంధం లేదు అని చెప్పి ముగ్గురు వెళ్తూ ఉంటే ఇక రౌడీ అయితే రేయ్ ఈవిడ్ని కాదు, ఆ ముగ్గురులో ఒకరిని పట్టుకుంటే గాని వాళ్ళు ఆ శోభని అప్పచెప్పేలా లేరు అని చెప్పి ఇక వాళ్ళు అందులో ఉన్న వలిని పట్టుకుంటారు. ఒక్కసారిగా వేదవతి పరిగెత్తుకుంటూ ఒసై రాక్షసులారా, మిమ్మల్ని ఎంత ప్రేమగా చూసుకున్నాను, నన్ను వాడికి అప్పచెప్పేసి వెళ్ళిపోతారా అని అంటుంటే ఇక నర్మద మేము అలా మాట్లాడకపోతే వాడు మిమ్మల్ని వదులుండేవాడా అని అనడంతో నిజమేనే, మీరు నన్ను కాపాడడానికి ఇలా మాట్లాడారా అని చెప్పి ఇక వేదవతి అంటూ ఉంటుంది. ఇంతలో వల్లి గొంతు మీద కత్తి పెట్టి ఏయ్ ఈవిడ్ని చంపేస్తాం, మర్యాదగా దాన్ని వదిలిపెట్టండి అని అంటుంటే ఇక ప్రేమ పర్వాలేదు రౌడీ అన్నయ్యలు, వాడిని చంపేసినా ఏం సంబంధం లేదు, ఇన్ని రోజులు ఆ బల్లక్కై పెట్టే టార్చర్ని తట్టుకోలేక చచ్చిపోతున్నాం. అవునవును అదాడే అబద్ధాలకి పిచ్చి పడుతుంది, చూడండి మీరు ఏం చేసుకున్నా దాన్ని అడగడానికి ముందు వెనక ఎవ్వరూ లేరు అని చెప్పి ఇక ముగ్గురు కూడా మరొక నాటకాన్ని మొదలు పెడతారు. ఏయ్ మిమ్మల్ని చూస్తుంటే మీరు కావాలని డ్రామాలు ఆడుతున్నట్టు మాకు అనిపిస్తుంది, మర్యాదగా ఆ శోభాని మాకు అప్పచెప్తారా లేదా అని చెప్పి ఇక రౌడీలిద్దరూ కూడా ముందుకు వెళ్ళి శోభాని పట్టుకోబోతుంటే ఇక శోభాని పట్టుకునేలోపు ముగ్గురు కూడా ఒక్కసారిగా పెద్ద కర్రలతో ఇద్దరిని కూడా చితకబాస్తారు. అలా చితకబాది శోభనైతే కాపాడతారు. ఇక శోభ అయితే వాళ్ళతో మాట్లాడుతూ థ్యాంక్స్ అండి, మీరెవరో నాకు తెలీదు, కానీ మీరు నన్ను కాపాడారు అని అంటుంటే మేము ఎవరో నీకు తెలీదు, కానీ మేము నిన్ను కాపాడడానికి మాత్రం చాలా పెద్ద కారణం ఉంది. ఎందుకంటే నిన్ను కిడ్నాప్ చేశాడని నా భర్త ధీరజ్ మీద మీ నాన్న కిడ్నాపింగ్ కేసు పెట్టారు అని చెప్పడంతో ఒక్కసారిగా శోభ ఏమంటున్నారు, మా నాన్నగారు ధీరజ్ అన్నయ్య మీద కిడ్నాపింగ్ కేసు పెట్టారా? అయ్యో ఇందులో ధీరజ్ తప్పేమీ లేదు అని చెప్పి ఇక శోభ మాట్లాడుతుండగా ఒక్కసారిగా శోభ మీదకి ఎవరో ముసుగు వేసుకున్న వ్యక్తి అటాక్ చేస్తాడు. అలా అటాక్ చేయడంతో ఇక ముగ్గురు కూడా కంగారు పడతారు. ఇక అలా ముగ్గురు కూడా రేయ్ ఎవర్రా, ఏం చేస్తున్నావురా అని చెప్పి ఇక ముగ్గురు కలిసి వాళ్ళని కొట్టబోతుంటే అతను శోభని వాళ్ళ నుంచి బలవంతంగా ఎత్తుకెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. ఇక దూరంగా ఉన్న వల్లి అయితే ఒక పెద్ద కర్రని తీసుకొచ్చి ఆ ముసుగు వేసుకున్న వ్యక్తిని బాగా చితకబాతుంది. ఒక్కసారిగా అతను వల్లి దెబ్బలకి భయపడి దూరంగా పారిపోతాడు. అలా అతను పారిపోతున్నప్పుడు అతని మోహానికి ఉన్న ముసుగైతే ఊడిపోతుంది. అది ఎవరో కాదు, కళ్యాణే ఇదంతా చేశాడు. ధీరజ్ మీద ఉన్న పగతో కావాలని ఆ ఇద్దరితో శోభాని కిడ్నాప్ చేపించి ఇక ధీరజ్ కిడ్నాపింగ్ కేసులో ఇరుక్కునేలా కళ్యాణ్ అయితే చేస్తాడు. కానీ ఏదైతేనేమి నర్మద అలాగే ప్రేమ ఇక వేదవతి వల్లి నలుగురు కూడా శోభని కాపాడేస్తారు. ఇక ఇక్కడ చూస్తే రామరాజ్ అయితే స్టేషన్ బయట నిలబడతాడు. ఇంతలో పోలీసులు ధీరజ్ని తీసుకుని బయటికి వెళ్తుంటే వెంటనే రామరాజు నన్న ధీరజ్ అని ధీరజ్ దగ్గరికి వెళ్తూ ఉంటే ఇంకా పోలీసులైతే చూడండి ఇక్కడ ఉండొద్దని మీకింతకు ముందే చెప్పాను, ఏదైనా ఉంటే కోర్టులో తేల్చుకోమని చెప్పాం, ఇతన్ని కోర్టుకి సబ్మిట్ చేస్తున్నాం, మీరు కోర్టుకొచ్చేయండి అని చెప్పి ఇక పోలీసులైతే ధీరజ్ని జీప్ ఎక్కిస్తుండగా రామరాజు ఆగండి సార్ ఆగండి, మా అబ్బాయిలు ధీరజ్కి బెయిల్ తీసుకురావడానికి వెళ్ళారు, ప్లీజ్ సార్ ప్లీజ్ అని చెప్పి ఇక రామరాజు అయితే వాళ్ళని బ్రతిమలాడుతూ ఉంటాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే